కృష్ణ సంతోషంగా పాటలు పాడుతూ డ్యాన్స్ వేస్తూ ఇంటికి వస్తాడు. హాల్లో పెద్దిరాజు కనిపించకపోవడంతో ఇదేంటి బావ ఈ టైంకంతా ముసుగుదన్ని పడుకోవాలే. సోఫాలో బావ లేడంటే బావకి ప్రమోషన్ వచ్చిందనమాట. ఎవరి బెడ్రూమ్లో వాళ్ళు సంతోషంగా పడుకున్నారనమాట. ఈరోజు నేను కూడా నా బుజ్జి దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి కృష్ణ మెల్లగా బెడ్రూమ్ దగ్గరికి వెళ్ళి బెడ్రూమ్ డోర్ ఓపెన్ చేయాలని చూస్తూ ఉంటాడు. అలేఖ్య నిహారిక ఇద్దరు కూడా లోపల డోర్ క్లోజ్ చేసుకోవడం వల్ల కృష్ణకు డోర్ ఓపెన్ చేయడం కుదరదు. ఇంకా వెంటనే ఇదేంటి డోర్ రావటం లేదు, ఎంతో సంతోషంగా ఆశగా నా బుజ్జి దగ్గరికి వెళ్దామనుకుంటే అని చెప్పి మెల్లగా కృష్ణ నడుచుకుంటూ విండో దగ్గరికి వెళ్ళి చూస్తూ ఉంటాడు. బుజ్జి బుజ్జి అసలు నీకు నిద్రలా పడుతుంది, నేను పక్కన లేకుండా నా స్పర్శ తగలకుండా నువ్వు ఎలా నిద్రపోతున్నావే, ఎవరి కోసమో ముక్కు మొహం తెలియని వాళ్ళ కోసం ముక్కు మొహం తెలియని వాళ్ళ పక్కన పడుకున్నావే అని కృష్ణ బాధపడుతూ ఉంటారు. ఎలాగైనా సరే ఈరోజు బుజ్జిని లేపాలి అని చెప్పి అక్కడున్న ఫ్లవర్ వాస్ తీసుకుని మెల్లగా విసిరేస్తూ ఉంటాడు. అది అలేఖ్య మీద పడుతూ ఉంటాయి. ఒసే లడ్డు లెగవే లే అని చెప్పి కృష్ణ పిలుస్తూ ఉంటాడు. కానీ నిహారిక మొద్దు నిద్రపోతూ ఉంటుంది. ఇక కృష్ణ వేసే ఫ్లవర్ వాజులు అలేఖ్యకు తగడంతో అలేఖ్య సడన్గా లేచి కూర్చుని ఇదేంటి ఇవి ఎక్కడి నుంచి పడుతున్నాయి అని చెప్పి అటు ఇటు చూస్తూ ఉంటుంది. ఎవరూ కనిపించకపోవడంతో వామ్మో నేను గనక ఇప్పుడు దొరికిపోయానే అనుకో, నా బుజ్జి నన్ను అపార్థం చేసుకుంటుంది అని చెప్పి కృష్ణ టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇక అలేఖ్య మాత్రం విండో దగ్గరకు వచ్చి అటు ఇటు చూస్తుంది. ఇక కృష్ణ కనిపించకపోవడంతో ఎవరు లేరులే అని చెప్పి విండోస్ క్లోజ్ చేసుకుని విండోస్లో కృష్ణ వేలు ఉండడంతో కృష్ణ నొప్పితో విలవిలలాడిపోతూ ఉంటాడు. ఏదో చేద్దామనుకుని ఏదో చేయించుకున్నానే అని చెప్పి కృష్ణ బాధపడుతూ ఉంటాడు. ఎవరూ లేరులే గాలికే వచ్చి పడినట్టుంది అని చెప్పి అలేఖ్య విండోస్ వేసి వెళ్ళి పడుకుంటుంది. ఇక కృష్ణ మాత్రం బాధపడుతూ తన మొహాన తానే ఊసుకుంటూ వెళ్ళిపోతాడు. ఇక మరోవైపు అవనిని నిద్రపోతూ ఉంటే శ్రీకర్ వెళ్ళి పాలు కలిపి అవనిని తాగమంటూ ఉంటాడు. బావా ఈరోజు నేను ఉపవాసం కదా అని చెప్పి అవని అనడంతో నీ ఉపవాసం టైం పూర్తయింది, ఒకసారి టైం చూడు ఆల్రెడీ 12 దాటింది అని నెక్స్ట్ డే వచ్చింది అవని, నువ్వు పాలు తాగి రెస్ట్ తీసుకో అని చెప్పి శ్రీకర్ చెబుతూ ఉంటాడు. ఇంత టైం అయినా కూడా నువ్వు పడుకోలేదా బావా, నిద్రపోవచ్చు కదా అని అవని అంటుంది. నువ్వు నా కోసం పచ్చి మంచినీళ్ళు కూడా తాగకుండా ఉపవాసం చేస్తుంటే నీకోసం నేను కనీసం మేల్కువతో ఉండి పాలైనా కలిపి ఇవ్వలేనా, నువ్వు ఇలా మాట వినవు, నేను తాగిపిస్తాను తాగు అవని అని చెప్పి శ్రీకర్ దగ్గరుండి మరి అవనికి పాలు తాగిపిస్తూ ఉంటాడు. బావా నువ్వు ఇలా నిద్ర మానేసి మరి నాకు పాలు తాగిపిస్తూ ఉంటే నాకు చిన్నతనంలో మా అమ్మ గుర్తుకొచ్చింది అని చెప్పి అవని చెబుతూ ఉంటుంది. అవని మాటలకు శేఖర్ సంతోషపడుతూ ఉంటాడు. ఇక మరోవైపు కృష్ణ తన వేలు నలగడంతో తన వేలుని కొని బాధపడుతూ లాన్లో అలా తిరుగుతుంటే పెద్దిరాజు ముసుగు కప్పుకుని అటు ఇటు తిరుగుతుంటాడు. పెద్దిరాజును చూసిన కృష్ణ ఇదేంటి ఈ ఇంట్లో దొంగ నేనుండగా మరో దొంగ వచ్చాడు అని చెప్పి ముసుగు పట్టుకుని పెద్దిరాజుని కొట్టబోతుంటే ఒరే అల్లుడు ఆగురా ఆగు అని చెప్పి పెద్దిరాజు అంటూ ఉంటాడు. నువ్వా బావా, సోఫాలో కనిపించకపోవడం సరికి నీ బెడ్రూమ్కి వెళ్ళి పడుకున్నావేమో అనుకున్నాను అని చెప్పి కృష్ణ అంటూ ఉంటే ఆ ఛాన్స్ ఎప్పుడూ ఆగిపోయిందిలే అల్లుడు అని నేను ఇప్పుడు పురాతన వస్తువుని అని చెప్పి పెద్దిరాజు అంటాడు. నీ పనే బాగుంది బావా, ఎంచక్క ఎప్పుడు కూడా నైట్ ఏ పని ఉండనట్టుంది అని చెప్పి కృష్ణ అంటూ ఉంటే ఇంకొకసారి అలా మాట్లాడినావు అంటే ఊరుకోను, ఏది చేయాల్సిన టైంలో అది చేయాలి, నేను ఏ టైం చేయాల్సినటువంటి ఆ టైంలో చేసేసాను, ఇప్పుడు అందుకే రెస్ట్ తీసుకుంటున్నాను, నాతో పోల్చుకుంటే నిన్ను చూస్తేనే చాలా బాధగా ఉంది, నిహారిక దగ్గరికి వెళ్ళలేక బాగా పడినట్లు ఉండవే, ఏదో చేయకూడని పనులు చేసి ఇబ్బంది పడినట్టు ఉండవే అని చెప్పి పెద్దిరాజు అంటూ ఉంటే కృష్ణ తన వేలను చూసుకుని బాధపడుతూ ఉంటాడు. ఏంటల్లుడు వేలుకేమైంది, ఏది ఒకసారి చూపించు, అయ్యో వేలేంటి ఇంతలా కందిపోయింది అని చెప్పి పెద్దిరాజు అడుగుతూ ఉంటే ఏం జరిగిందో చెప్తావా లేదా అని చెప్పి పెద్దిరాజు అంటూ ఉంటే చెప్తాను బావా, నిహారిక కోసం అని చెప్పి బెడ్రూమ్ దగ్గరికి వెళ్ళాను, డోర్ క్లోజ్ చేసి ఉండడంతో అక్కడున్న ఫ్లవర్ వాజ్ తీసి ఇసిరేస్తూ ఉంటే అలేఖ్య మీద పడి అలేఖ్య వచ్చి నా వేలు చూసుకోకుండా విండో వేసేసింది బావా అని చెప్పి జరిగిన విషయం అంతా పెద్దిరాజుకి చెప్తాడు. అయ్యో ఎంత పని జరిగింది అల్లుడు, అసలు అలేఖ్య నిన్ను నిహారిక విడదీయడానికి ఈ ఇంటికి వచ్చినట్టు అనిపిస్తుంది అని చెప్పి బాధపడకని చెప్పి పెద్దిరాజు కృష్ణను తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.
ఇక మరోవైపు వేదవతికి బంధువులు ఫోన్ చేసి ఏంటి శ్రీకర్కి రెండో పెళ్లి చేస్తున్నారా, అవని శ్రీకర్ విడిపోతున్నారా అని చెప్పి అడుగుతూ ఉంటారు. అదేం లేదే, ఎందుకు అలా అడుగుతున్నారు అని వేదవతి అడుగుతూ ఉంటే పేపర్లో యాడ్ వచ్చింది కదండి, మీరు చూడలేదా అని చెప్పి అంటూ ఉంటారు. ఏమో అండి, నేను మళ్ళీ మీకు కాల్ చేస్తానని చెప్పి వేదవతి కాల్ కట్ చేస్తుంది. ఇక మరోవైపు శ్రీకర్కి తన ఫ్రెండ్ ఫోన్ చేసి నువ్వు అవని విడిపోతున్నారా, నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నావు, మాకెందుకు ఈ విషయం చెప్పలేదు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. అదేం లేదే అని చెప్పి శ్రీకర్ అనడంతో అదేంటి ఏమి లేకపోవడం ఏమిటి, పేపర్లో ప్రకటన వచ్చింది కదా అని చెప్పి శ్రీకర్ ఫ్రెండ్ చెప్తూ ఉంటాడు. సరే నేను మీకు మళ్ళీ కాల్ చేస్తానని చెప్పి శ్రీకర్ ఫోన్ కాల్ కట్ చేస్తాడు. ఇక మరోవైపు ప్రసాదరావుకి తన స్నేహితుడు ఫోన్ చేసి ఏంటి ప్రసాదరావు, మీ కొడుకు శ్రీకర్కి మళ్ళీ పెళ్లి చేస్తున్నారా, అవని శ్రీకర్ విడిపోతున్నారా అని చెప్పి అడుగుతూ ఉంటే అదేం లేదే అని ప్రసాదరావు అంటూ ఉంటే మీకు తెలియకుండానే ఇదంతా జరుగుతుంది, మన బంధువర్గంలో నిన్ను వేలెత్తి చూపిస్తున్నారు ప్రసాదరావు అని అతను చెబుతూ ఉంటే నేను మీకు మళ్ళీ కాల్ చేస్తానని ప్రసాదరావు కాల్ కట్ చేస్తాడు. ఏంటి వేద, పేపర్లో ప్రకటన వచ్చింది, శ్రీకర్కి మళ్ళీ పెళ్లి చేస్తున్నారు అని అడుగుతున్నారు, ఒకసారి పేపర్ చూద్దాంపా అని చెప్పి ప్రసాదరావు వేదవతి కంగారు పడుతూ హాల్లోకి వస్తారు. అప్పుడే శ్రీకర్ కూడా హాల్లోకి వచ్చి పేపర్ చూడబోతూ ఉంటే ఒరే శ్రీకర్, నీకు పెళ్ళి అలేఖ్యతో జరుగుతుందని పేపర్ చూసామని మన బంధువులంతా కూడా ఫోన్ చేస్తున్నారు అని చెప్పి వేదవతి చెబుతూ ఉంటే నాకు కూడా చాలా ఫోన్ కాల్స్ వచ్చాయమ్మా, అందుకే పేపర్ చూద్దామని వచ్చాను అని శ్రీకర్ పేపర్ తీసి చూసి షాక్ అవుతారు. అప్పుడే అవని వచ్చి ఏముందని పేపర్లో అంతలా షాక్ అయ్యారు, ఏం జరిగింది చెప్పండి అని అవని అడుగుతుంటే శ్రీకర్ ఏం మాట్లాడడు. ఏదిరా ఆ పేపర్ ఇలా ఇవ్వు అని ప్రసాదరావు పేపర్ చూసి షాక్ అవుతారు. అందరూ పేపర్ చూసి ఎందుకలా కంగు తింటున్నారు, ఒకసారి ఆ పేపర్ ఇలా ఇవ్వండి అని అవని పేపర్ తీసుకుని చూడడంతో శ్రీకర్ అలేఖ్య వివాహ వేడుక అని చెప్పి రాసి ఉంటుంది. అది చూసి అవని కూడా షాక్ అవుతుంది. ఇంతలో పెద్దిరాజు, వసంత, లావణ్య, నిహారిక అందరూ కూడా వస్తారు. ఏంటి పేపర్లో ఏముంది, అందరూ కూడా పేపర్ చూసి షాక్ అవుతారు, ఏం జరిగింది మామయ్య గారు అని పెద్దిరాజు అడుగుతూ ఉంటే లావణ్య పేపర్ తీసుకుని చదువుతూ ఉంటుంది. కనకమేడల రుద్రాణి కూతురు అలేఖ్యకు వేదవతి గారి కొడుకు శ్రీకర్కు తొందరలోనే వివాహం పరిణయం జరగబోతుంది అని తెలియజేయటం మేమందరం సంతోషిస్తాం, తామందరూ తప్పకుండా మా పరిణయానికి విచ్చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అని చెప్పి ప్రకటనలో రాసి ఉంటుంది. అది లావణ్య చదవటంతో ఇదంతా ఎవరు ప్రకటన చేసుంటారు అని చెప్పి అందరూ ఆలోచిస్తూ ఉంటే ఇంకెవరు, ఈ నిహారికే ఆ లేఖకు సపోర్ట్ చేస్తుంది కదా, ఈ నిహారిక రాసుంటుంది అని చెప్పి శ్రీకర్ అనడంతో ఏంటి నిహారిక ఎందుకు ఇలా చేసావు అని చెప్పి వేదవతి అడుగుతుంది. ఎందుకమ్మా ఇంటి పరువును రోడ్డుకి ఇడ్చావు, వీధులు పాలు చేసావు అని చెప్పి ప్రసాదరావు అడుగుతుంటే అసలు ఆ ప్రకటన గురించి నాకేమాత్రం తెలియదు అని చెప్పి నిహారిక అంటూ ఉంటే నువ్వే కావాలని ఇదంతా చేసావు, నా మీద ఉన్న కోపంతో ఇదంతా చేసావు అని చెప్పి అవని అంటూ ఉంటే అప్పుడే అలేఖ్య నిహారికకు ఈ ప్రకటనకు ఎటువంటి సంబంధం లేదు, నేనే ఈ ప్రకటన ఇచ్చాను అని చెప్తూ ఉంటుంది. ఎందుకమ్మా ఎందుకు ఇలా చేసావని వేదవతి అడుగుతుంటే ఎలాగో శ్రీకర్కి నాకు త్వరలోనే పెళ్లి కాబోతుంది కదా, అందుకే ఈ ప్రకటన ఇచ్చారు, అదే పెళ్లి రోజు కానీ పెళ్లి ముందు రోజు కానీ అయితే కనుక పేపర్లో మెయిన్ ఎడిషన్ మొత్తం పెద్ద ఫోటో వేసి మరీ చూపించేదాన్ని, ఇది ఇంకా చాలా రోజులు ఉంది కాబట్టే ఈ చిన్న ఫోటోతో సరిపెట్టుకున్నాను అని చెప్పి అలేఖ్య చెప్తుంది. ఈ ఇంటికి వచ్చిన బంధువులు అందరూ కూడా అవనినే ఈ ఇంటి చిన్న కోడలుగా ప్రకటిస్తున్నారు, కానీ నాకు ఎటువంటి విలువ లేదు, అందుకే అందరికీ నేను ఈ ఇంటి కోడల్ని కాబోతున్నానని తెలియాలనే ఉద్దేశంతోనే ఇలా చేశాను, మీకు అందరూ ఫోన్ చేస్తే అడుగుతుంటేనే ఎంతలా ఫీల్ అవుతున్నారే, మరి నేను ఈ ఇంటి కోడలుగా గుర్తించడం లేదని నేను ఎంతలా బాధపడుతున్నానో మీకు ఎలా అర్థమవుతుంది అని చెప్పి అలేఖ్య అంటుంది. అవని శ్రీకర్ గారితో కలిసి వ్రతాలు చేస్తుంది, రోడ్ల మీద బలాదూర్లు తిరుగుతుంది, ఇదంతా చూసి నేను ఎలా తట్టుకోగలను, అందుకే కావాలనే ఇలా చేశాను అని అలేఖ్య అంటూ ఉంటుంది. అవని చేసే ఓవర్ యాక్షన్ తట్టుకోలేకే అలేఖ్య ఇదంతా చేసింది అని చెప్పి నిహారిక అంటుంది. పక్కనే ఉన్న పెద్దిరాజు కూడా నీ పెళ్ళి ఫ్యూచర్లో పెద్ద సెన్సేషనల్ న్యూస్లా అయ్యేలా ఉంది అని చెప్పి అంటూ ఉంటాడు. పేపర్లో ప్రకటన ఎవరు వేపించారు అన్న విషయాన్ని వదిలేసి రేపు నలుగురు 4 మాటలు అంటూ ఉంటే వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలో ఆలోచించుకోండి అమ్మా అని వసంత అంటూ ఉంటుంది. ఈరోజు పేపర్లో ప్రకటన వచ్చినందుకే ఇంతలా బాధపడుతున్నారో రేపో ఎల్లుండో సోషల్ మీడియాలో యూట్యూబ్లో అన్నిట్లో కూడా వస్తూ ఉంటుంది, అప్పుడేం చేస్తారు అని చెప్పి కృష్ణ అంటూ ఉంటే
ఎవరు ఎన్ని చేసినా సరే చివరికి అమ్మవారు ఏం చేస్తుందో అప్పటి వరకు ఎదురు చూడక తప్పదు అని చెప్పి అవని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక అందరూ కూడా ఎవరి దారిన వారు వెళ్ళిపోతారు. ఇక నిహారిక అలేఖ్య దగ్గరికి వెళ్ళి సూపర్, పేపర్లో ప్రకటన ఇచ్చి భలే చేశావు, వాళ్ళ తిక్క కుదిర్చావు అని చెప్పి అంటూ ఉంటుంది. నీ ఐడియా చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది, నువ్వు ఇలానే ముందుకు వెళ్తూ ఉండు అలేఖ్య అని నిహారిక అంటూ ఉంటుంది. నువ్వు ఇలా నన్ను ప్రోత్సహిస్తూ ఉంటే నా వెనక వెయ్యేనుగుల బలం ఉన్నట్టు అనిపిస్తుంది. ఎవరు నా ముందు నా వెనక ఉండకపోయినా నువ్వు ఒక్కదాని నా వెనక ఉంటే అంతే చాలు అని చెప్పి అలేఖ్య అంటూ ఉంటే, అవనిని ఇంట్లో నుంచి బయటకు పంపించడం కోసం ఎప్పుడు నీకు తోడుగా ఉంటాను, అయినా ఎప్పుడు నేను ప్లాన్స్ చెప్తేనే నువ్వు చేస్తావు కదా, ఈసారేంటి నాకు చెప్పా పెట్టకుండా నీ ఇష్టం వచ్చింది చేసేసావు అని చెప్పి నిహారిక అడుగుతూ ఉంటే, నేను ఒక విషయం చెప్తాను, నువ్వేం అనుకో కదా, నాకు ఏదైనా మొహమాటం లేకుండా చెప్పడం అలవాటు అని చెప్పి అలేఖ్య అనడంతో, ఏంటో చెప్పు అని చెప్పి నిహారిక అంటుంది. నువ్వు ఎప్పుడు ఏ ప్లాన్ వేసినా కూడా అది ఫెయిల్ అవుతుంది కదా, అందుకే ఈసారి నా అంతటా నేనే అనుకుని ఇలా పేపర్ ప్రకటన ఇచ్చాను, అందుకే ఫెయిల్ అవ్వలేదు అని అలేఖ్య చెప్పడంతో ఇక నిహారిక షాక్ అయి అలానే చూస్తూ ఉంటుంది. ఏంటి అలా అన్నాను, బాధపడుతున్నామని అలేఖ్య అనడంతో అవనిని ఇంట్లో నుంచి బయటకు పంపించడంలో ఇద్దరం కలిసైనా కలవకుండా అయినా ఏ ప్రయత్నాలు చేసైనా ఆలోచించను, బాధపడను, నువ్వు చేసింది కరెక్ట్ అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది. అప్పుడే కృష్ణ వచ్చి, మీ ఇద్దరు మొహాలు ఎంతలా వెలిగిపోతున్నాయో, మీ ఇద్దరు సంతోషాలు చూస్తుంటే నాకు కూడా చాలా సంతోషంగా ఉంది, మనం అందరం ఇలానే కలిసికట్టుగా ఉండి అవనని తొందరగా ఇంట్లో నుంచి బయటకు పంపించేయాలి అని చెప్పి కృష్ణ అంటాడు. ఇదిగో మరదలా, నువ్వు నా తమ్ముడు శ్రీకర్ని పెళ్లి చేసుకుంటే గనక సంతోషపడేది నేనే అని చెప్పి కృష్ణ అంటూ ఉంటే, నాకు శ్రీకర్ గారికి పెళ్లి జరిగితే మీరెందుకు సంతోషపడతారు అని చెప్పి అలేఖ్య అడుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు నేను బ్రహ్మచారి జీవితాన్ని గడుపుతున్నాను కదా, అదే నీకు శ్రీకర్కి పెళ్ళి అయిపోతే నేను నా బుజ్జితో హ్యాపీగా ఉండొచ్చు కదా అని కృష్ణ అంటూ ఉంటాడు. రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.